Hi, hello friends. Welcome to ISC. Today our discussion TS Constable Mains Mock Test 22 Quant Explanation. Okay. See first question. An amount of money is to be distributed among PQR in the ratio 6:19:7 respectively. If R gives 200 rupees of his share to Q, the ratio of among PQR becomes 3:10:3. ఓకే. సో నెక్స్ట్ ఏమన్నాడు, వాట్ వాజ్ ద టోటల్ అమౌంట్ అన్నాడు. అక్కడ 3 మెంబర్స్ మధ్య డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి టోటల్ అమౌంట్ ఎంత అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మనకి కొంచెం జాగ్రత్తగా గమనిస్తే డబ్బు మొత్తాన్ని పీక్యూఆర్ మధ్య 6:19:7 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఓకేనా. సో 6:19:7 రేషియోలో. అయితే నెక్స్ట్ ఏం జరిగింది, ఆర్ అనే వ్యక్తి అతని వాటాలో నుంచి 200 రూపాయలు తీసి క్యూ అనే వ్యక్తికి ఇచ్చాడంట. ఆర్ అనే వ్యక్తి క్యూ అనే వ్యక్తికి 200 రూపాయలు ఇచ్చిన తర్వాత పీక్యూఆర్ల మధ్య రేషియో ఎలా ఉంది, 3:10:3 రేషియో 3:10:3 రేషియోలో ఉంది. ఇప్పుడు చెప్పండి నాకు, 3 మెంబర్స్ ఒక 1000 రూపీస్ షేర్ చేసుకున్నారు. అయితే అందులో నుంచి ఒక వ్యక్తి మరో వ్యక్తికి 200 రూపీస్ ఇచ్చారు. అతను వాటాల నుంచి 200 ఇస్తే ఓవరాల్గా చూస్తే 1000 రూపీస్ అవుతుంది, కానీ 1200 రూపీస్ అనేది అవ్వదు కదా. ఫస్ట్ కేసులో 1000 రూపీస్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. సెకండ్ కేసులో కూడా ఒక క్యాండిడేట్ ఇంకో క్యాండిడేట్కి ఇచ్చినా ఇవ్వకపోయినా దాంట్లో ఎటువంటి చేంజ్ ఉండదు. ఇచ్చినా 1000 రూపీస్ అవుతుంది, ఓవరాల్గా మొత్తం చూస్తే ఇవ్వకపోయినా 1000 రూపీస్ అవుతుంది. పాయింట్ అర్థమైంది అక్కడ మీకు. 3:10:3 అనేది 200 రూపీస్ పి అనే క్యాండిడేట్ క్యూకి ఇచ్చినప్పుడు సరే, అంటే ఆర్ అనే క్యాండిడేట్ క్యూకి ఇచ్చినప్పుడు రేషియో అన్నాడు. ఇనిషియల్గా ఎంత అమౌంట్ అయితే ఉందో ఇచ్చిన తర్వాత కూడా టోటల్ మొత్తం ముగ్గురిది అంతే అమౌంట్ కాబట్టి ఇక్కడ టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 19:6:7. 19 + 7 ఎంత, 26. 26 + 6 ఎంత, 32. టోటల్ 32 పార్ట్స్ ఉంది. కానీ ఇక్కడ ఫైనల్గా తర్వాత 3:10:3 అంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది, టోటల్ కౌంట్ చేస్తే 16 పార్ట్స్ ఉంది. 32 ఉంది, 16 ఉంది. సో ఇక్కడ కూడా 32నే ఉండాలి కదా, సెకండ్ టైం కూడా 32నే ఉండాలి కదా, ఎందుకంటే సేమ్ క్వాంటిటీ కదా, అంటే సేమ్ అమౌంట్ కదా. సో ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. 2 3s ఎంత, 6. 2 10s ఎంత, 20. 2 3s ఎంత, 6. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పీక్యూఆర్ ఆర్ నుంచి 200 రూపీస్ క్యూకి వస్తే, సో అప్పుడు వాళ్ళ రేషియోస్ ఎలా ఉన్నాయంటే 6:20:6. 19 ఉండాల్సింది, అంటే పీక్యూ కదా, పీక్యూఆర్ క్యూ దగ్గర 19 ఉండాల్సింది, 20 అంటే 1 పార్ట్ ఇంక్రీజ్ అయిందా. ఎందుకు 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది, ఆర్ నుంచి 200 తీసుకున్నందుకే కదా. సో 1 పార్ట్ 200 అయితే టోటల్ ఇన్కమ్ కదా అడిగింది మనకి, అంటే మొత్తం మీద అంటే 3 క్యాండిడేట్స్ ఎంత షేర్ చేసుకున్నారు అంటే 32 పార్ట్స్ వాల్యూగా మనకు కావాల్సింది. 1 2s 2, 32 2s ఎంత, 6400 అవుతుంది. సో టోటల్గా వాళ్ళు ఎంత షేర్ చేసుకున్నారు అంటే ఏమని చెప్పొచ్చు, 6400. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ, ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా. సి ద నెక్స్ట్ క్వశ్చన్ 27. The ratio of A, B, C last year income is 3:4:5. The ratio of their individual incomes of last year and this year is 4:5, 2:3, 3:4 respectively. Total of their present income is 78,800. Then find out their individual present income అన్నాడు. ఇక్కడ ఏబిసి యొక్క గత సంవత్సరం మరియు గత సంవత్సరం ఆదాయాల నిష్పత్తి 3, 4, 5 అన్నాడు. ఏ ఇన్కమ్ లాస్ట్ ఇయర్ది, ఏ ఇన్కమ్, బి ఇన్కమ్, సి ఇన్కమ్ లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఏ రేషియోలో ఉంది అనేది ఇచ్చాడు. నెక్స్ట్ ఏమన్నాడు, లాస్ట్ ఇయర్ ప్రజెంట్ ఇయర్ ఏబిసి యొక్క రేషియోస్ ఇచ్చాడు. ఏ బి సి లాస్ట్ ఇయర్ ప్రజెంట్ ఇయర్. లాస్ట్ ఇయర్ ఎంత ఉంది ఏది అంటే లాస్ట్ ఇయర్ ప్రజెంట్ ఇయర్ ఏ రేషియోలో ఉందంట, 4:5. ఇక్కడ 2:3, బి వచ్చేసరికి, సి వచ్చేసరికి 3:4. లాస్ట్ ఇయర్ ప్రజెంట్ ఇయర్, ఇది ఫస్ట్ది లాస్ట్ ఇయర్, ఇది ప్రజెంట్ ఇయర్. క్లియర్ కదా. సి కాకపోతే ఇక్కడ ఏ దగ్గర లాస్ట్ ఇయర్ 4 పార్ట్స్, బి 2 పార్ట్స్, సి 3 పార్ట్స్ ఉంది. కానీ యాక్చువల్గా ఏ దగ్గర లాస్ట్ ఇయర్ 3 పార్ట్స్, 4 పార్ట్స్, 5, 3, 4, 5 పార్ట్స్లో ఆ రేషియోలో ఉండాలి కదా. సో అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఏ యొక్క లాస్ట్ ఇయర్ శాలరీస్ 4 పార్ట్స్, 2 పార్ట్స్, 3 పార్ట్స్ ఈ మొత్తాన్ని ఈక్వల్ చేయి. ఫస్ట్ నువ్వు ఈ మొత్తాన్ని ఈక్వల్ చేస్తే ఈ వాల్యూని ఈక్వల్ చేసిన తర్వాత ఏలో 3 పార్ట్స్ ఉండాలి, బిలో 4 పార్ట్స్ ఉండాలి, సిలో 5 పార్ట్స్ ఉండాలి. ఏది లాస్ట్ ఇయర్ శాలరీ. అప్పుడు ఏం చేస్తామంటే ఈ 3 తీసుకొచ్చి ఇక్కడ మల్టిపుల్ చేయి, ఈ 4 తీసుకొచ్చి ఇక్కడ మల్టిపుల్ చేయి, ఈ 5 ఇక్కడ మల్టిపుల్ చేయి. సో ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ కరెంట్ ఇయర్ శాలరీ పర్ఫెక్ట్ రేషియో అనేది మనకు వస్తుంది. క్లియర్ కదా. సి ఇప్పుడు 4 ఉంది, 2 ఉంది, 3 ఉంది. 4, 2, 3 ఎల్సిఎం ఎంత, 12 కదా. 12 అంటే 4, 2, 3 ఈక్వల్ అవ్వాలి అంటే 12 ఉండాలి. సో ఇక్కడ 4 ఉంది, ఇంకెంత మల్టిపుల్ చేయాలి, 3తో మల్టిపుల్ చేస్తే 12 అవుతుందా. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, ఎంతో మల్టిపుల్ చేస్తే 12 అవుతుంది, 6తో మల్టిపుల్ చేయి. 3 ఉంది, ఎంతో మల్టిపుల్ చేస్తే 12 అవుతుంది, 4తోనా, ఇంటూ 4.
3 4s are 12, 6 2s are 12, 4 3s are 12. ABC యొక్క లాస్ట్ ఇయర్ సాలరీస్ ఈక్వల్ చేసినాం. ఇప్పుడు ఏ వాల్యూ, ఏ లాస్ట్ ఇయర్ 3 పార్ట్స్ అన్నాడు కాబట్టి ఇంటూ 3 చేయి. బి వాల్యూ ఎలా ఉండాలి, లాస్ట్ ఇయర్ 4 పార్ట్సా, సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇంటూ 4 చేయి. సి లాస్ట్ ఇయర్ ఎంత 5 పార్ట్స్ కాబట్టి ఇంటూ 5 చేద్దాం. క్లియర్ కదా. సో ఇప్పుడు 3 3s are 9. ఇప్పుడు మనకు ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేస్తే వారి ప్రస్తుత ఆదాయాల మొత్తం ఇచ్చాడు, డేటా ఏమి ఇచ్చాడు, వాళ్ళ యొక్క ప్రజెంట్ ఇన్కమ్స్, టోటల్ ఇన్కమ్స్ ఇచ్చాడు. సో లాస్ట్ ఇయర్ గురించి ఇప్పుడు పని లేదు మనకి. 3 3s are 9, 9 4s are అంటే లాస్ట్ ఇయర్, 9 5s are ఎంత 45, ప్రజెంట్ ఇయర్ వస్తుంది. ప్రజెంట్ ఏ యొక్క ఇన్కమ్ 45 పార్ట్స్. నెక్స్ట్ 4 6s are 24, 24 3s are తీసుకో, ఎందుకంటే ఇదే కదా ప్రజెంట్. 24 3s are ఎంత 72 పార్ట్స్. నెక్స్ట్ 5 4s are 20, 24s are ఎంత 80, ప్రజెంట్ ఇయర్ ఎంత 80 పార్ట్స్. ఓకేనా. సో మొత్తం యాడ్ చేస్తే మనకి 80 ప్లస్ ఇక్కడ 70 80 ఎంత వస్తుంది, 150 157 197, టోటల్ 197 పార్ట్స్ అనేది మనకి ఎంత ఇచ్చాడు, 78,800 అయితే 78,800 అయితే మనకి ప్రజెంట్ ఏబిసిల యొక్క శాలరీస్ ఎంత అన్నాడు. సో అబ్జర్వ్ చేస్తే నువ్వు 28,800 28,800 28,800 అంటే మిడిల్ టర్మ్స్ అనేవి ఈక్వల్ ఉన్నాయి అన్నిటిలో. సో ఫస్ట్ టర్మ్స్ కానీ లాస్ట్ టర్మ్స్ కానీ నువ్వు ఫస్ట్ టర్మ్ ఎంత 18 14 ఉంది, 13 ఉంది, 15 ఉంది. జస్ట్ నువ్వు ఫస్ట్ టర్మ్ చూస్తే సరిపోతుందా, లేదంటే లాస్ట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేసినా సరిపోతుందా. లాస్ట్ టర్మ్ అంటే ఎంత 80 పార్ట్స్, 80 పార్ట్స్ అంటే కొంచెం ఈజీ అవుతుంది కదా క్యాలిక్యులేట్ చేయడానికి. చూడండి, సో ఎన్ని టైమ్స్ పోతుంది, 19 4s are 76, 7 4s are 28, 4 టైమ్స్ పోతుంది. 80 4s are ఎంత 320, ఇక్కడ 2 zeros కాబట్టి ఇక్కడ 2 zeros అంటే 32,000 అవుతుంది. అంటే లాస్ట్ క్యాండిడేట్ సి అనే క్యాండిడేట్ యొక్క ప్రెసెంట్ ఇయర్ శాలరీ ఎంత అవుతుంది అంటే 32,000. ఆ వాల్యూ ఎక్కడ ఉందంటే నాకు ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. క్లియర్ కదా, ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అర్థమైంది కదా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. Priya got married 6 years ago. Her present age is 6/5 of her age at the time of marriage. Her son's present age is 1/10 times of her age at the time of marriage. హర్ సన్స్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ అన్నాడు. ప్రియకు 6 ఏళ్ల క్రితమే పెళ్ళైంది. ఎన్ని సంవత్సరాల క్రితం అయిందంట, 6 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయిపోయిందంట. సో మ్యారేజ్ ఏజ్కి అంటే మ్యారేజ్ అయిన ఏజ్కి వెళ్ళాలి అంటే ప్రజెంట్ నుంచి 6 years బ్యాక్కి వెళ్ళాలి. క్లియర్ కదా. సి నెక్స్ట్ ఏమన్నాడు, ఆమె ప్రస్తుత వయసు వివాహ సమయంలో, ఆమె యొక్క ప్రస్తుత వయసు వివాహ సమయంలో ఆమెకి ఎంతైతే ఉందో ఆ వయసులో 6/5 వంతు అన్నాడు. అంటే 5 పార్ట్స్ అనేది మ్యారేజ్ టైం ఏజ్ అయితే 6 పార్ట్స్ అనేది ఏమవుతుంది ప్రజెంట్ ఏజ్. సో మ్యారేజ్ టైంలో 5 పార్ట్స్ ఉంది, ప్రజెంట్ ఏజ్ ఏమో 6 పార్ట్స్ ఉంది. మ్యారేజ్కి ప్రజెంట్కి 1 part గ్యాప్. సో 1 part ఎన్ని ఇయర్స్ క్రితం అన్నాడు, 6 ఏళ్ల క్రితం అన్నాడా. 1 part 6 years అయితే 1 part 6 years అయితే మ్యారేజ్ టైంలో ఏజ్ ఎంత 5 parts. అప్పుడు 5 parts ఏమవుతుంది అంటే 1 6 are 6, 5 6 are 30. మ్యారేజ్ టైంలో ఆమె ఏజ్ ఎంత 30 years. ఆమెకి 30 yearsకి మ్యారేజ్ అయింది. సి ఆమె కొడుకు ప్రస్తుత వయసు, ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు, అతని యొక్క ప్రస్తుత వయసు వివాహ సమయంలో ఆమె వయసుకి 1/10 వంతుకి ఈక్వల్ అంట. సో వివాహ సమయంలో 30 years ఏజ్ ఆమె ఏజ్, దానికి 1/10 ఎంత ఏజ్ అయితే వస్తుందో ఆ ఏజ్ ఆమె సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ అని చెప్తున్నాడు. సో 0 0 క్యాన్సర్ 3 times పోతుందా 3 years. అంటే మనకి సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎలా ఉందంటే ఆమె మ్యారేజ్ టైంలో ఆమె ఏజ్ ఎంతైతే ఉందో ఆ ఏజ్కి 1/10 part అన్నాడు. సో ఎంత అవుతుంది 3 years అవుతుంది. ఆమె కొడుకు యొక్క ప్రస్తుత వయసు ఎంత అంటే 3 years. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ కదా. సి ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. A and B invest 12,000 16,000 respectively in a business. At the year end they share the profit in the ratio 3:1. If A has invested his capital for the whole year, for how many months did B has invested his capital అంటున్నాడు. సో ఇక్కడ A మరియు B వ్యాపారంలో వరుసగా 12,000 16,000 ఇన్వెస్ట్ చేశాడా. 12,000 అంటే 3 zeros క్యాన్సిల్ చేయొచ్చా. 4 3 times 4 times పోతుందా. A 3 parts ఇన్వెస్ట్ చేస్తున్నాడు, B 4 parts ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు, సంవత్సరం ముగింపులో వారు 3:1 నిష్పత్తిలో లాభాలను పంచుకున్నారంట. సో 1 year ఎండింగ్లో 3:1 రేషియోలో లాభాలు పంచుకున్నారు. ఏ మొత్తం సంవత్సరానికి తన మూలధనాన్ని పెట్టుబడి పెట్టాడు, బి తన మూలధనాన్ని ఎన్ని నెలలు ఇన్వెస్ట్ చేశాడు. ఏ టోటల్ బిజినెస్ టైం పీరియడ్ 1 year అయితే టోటల్ 12 months ఇన్వెస్ట్ చేశాడు. బి అని ఆయన ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేశాడో మనకు చెప్పలేదు, ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేశాడు అనేది చెప్తున్నాడు. సో ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేశాడో మనల్ని కనుక్కోమని చెప్పాడు. సో ఎన్ని మంత్స్ నాకు తెలియదు కాబట్టి ఎక్స్ మంత్స్, ఏ మంత్స్, పి మంత్స్ ఏదైనా అనుకోవచ్చు మనం, ఒక కాన్స్టెంట్ వాల్యూ ఏ అనుకుంటున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది 3 3 క్యాన్సిల్ అవుతుందా. 4 1s are 4 3s are. ఏ అవతలకి వెళ్తే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3 months. అంటే బి అనే క్యాండిడేట్ బిజినెస్లో ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేశాడు, కేవలం 3 months ఇన్వెస్ట్ చేశాడు. క్లియర్ కదా. సి ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30.
A started a business investing 45,000. After 3 months, B joined him with a capital of 60,000. After another 6 months, C joined them with a capital of 90,000. At the end of the year, they made a profit of 16,500. Find the share of A. అయితే ఏ యొక్క వాటా ఎంత? సో ఇక్కడ ఏ 45,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రారంభించాడు. 3 నెలల తర్వాత 60,000 రూపీస్ మూలధనంతో బి అతనితో చేరాడు. మరో 6 నెలల తర్వాత 90,000తో సి జాయిన్ అయ్యాడు బిజినెస్లో. అయితే క్వశ్చన్ ఏం అడిగిండు, ఏడాది చివరిలో వారు 16,500 రూపాయలు లాభం పొందారు. అయితే ఏ యొక్క వాటా ఎంత ఉండొచ్చు అంటున్నాడు. సో ఇక్కడ ఏ ఇన్వెస్ట్మెంట్, బి, సి. టోటల్ టైం పీరియడ్ ఎంత? ఏడాది చివరిలో అన్నాడు. ఏడాది చివరిలో అంటే బిజినెస్ టైం పీరియడ్ 1 year మీన్స్ 12 months. ఏనే క్యాండిడేట్ 45,000. అన్నిట్లో కామన్గా ఏం వాల్యూస్ ఉన్నాయో చూద్దాం. అన్నిట్లో సో 45,000లో 3 zeros, 60,000లో 3 zeros కామన్ ఉన్నాయా? సో ఇక్కడ 3 zeros కామన్ ఉన్నాయా? నెక్స్ట్ అడిషనల్ అమౌంట్స్ ఏమి ఇన్వెస్ట్ చేయడం లేదు కాబట్టి ఇంకా 15 టేబుల్ పోతుందా? 15 3s are 15 3s are 15 4s are 60, 15 6s are ఓకేనా. 3 times 4 times 6 times 3 4 6 parts ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఏ 3 parts కంప్లీట్ 12 months ఇన్వెస్ట్ చేశాడు. ఓకేనా. బిఎన్ఐ 4 parts ఇన్వెస్ట్ చేస్తున్నాడు. 3 months తర్వాత వచ్చిండు అంటే 9 months బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. 9 months మాత్రమే. ఓకేనా. నెక్స్ట్ సి గురించి మాట్లాడితే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే మరో 6 నెలల తర్వాత 6 partsతో సి వచ్చాడు. మరో 6 నెలల తర్వాత బి వచ్చిందే 3 months తర్వాత. ఆ 3 months నుంచి మరో 6 months అంటే 9 months తర్వాత కదా సి వచ్చింది. సో 9 months తర్వాత అంటే కేవలం 3 months మాత్రమే. 3 months మాత్రమే. 9 months తర్వాత వచ్చాడు. 1 yearలో బిజినెస్ అయిపోయింది. సో అంటే 3 months మాత్రమే సి ఇన్వెస్ట్ చేస్తున్నాడు. 3 months ఎంత 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 ప్రిన్సిపల్ అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు? 6 parts ఇన్వెస్ట్ చేస్తున్నాడు. క్లియర్ కదా. సో వీటిలో కామన్ మల్టిపుల్ ఏముంది? సో ఇక్కడ 3 1s are 3 3s are 3 1s are. ఓకేనా. ఇంకేమైనా క్యాన్సిల్ చేయొచ్చా? సో 4 టేబుల్ చూద్దాము. నెక్స్ట్ 2 టేబుల్ చూడండి. 3 1s are 3 4s are 3 2s are పోతుంది. 3 2s are. సో ఇక్కడ 2:2:1. ఓకేనా. 2:2:1 రేషియోలో ఉంది ఫైనల్గా. సో అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇలా ఉంది అంటే దీన్ని మనం డైరెక్ట్గా ప్రాఫిట్ రేషియోగా తీసుకుంటామా? 2 parts 4 + 1 5 parts. టోటల్ 5 parts వచ్చింది ప్రాఫిట్. 5 parts వాల్యూ ఏమన్నాడు? 16500 అయితే 16500 అయితే ఏ వాటానే కదా కావాల్సింది. ఏ వాటా 2 parts మనకు ఉంది. ఇక్కడ 2 parts ఎంత? 5 3s are 15, 5 3s are 15, 33 times 2 into 33 ఎంత? 66. సో ఆన్సర్ ఏమవుతుంది? 6600 అవుతుంది. సో ఏకి వచ్చిన వాటా ఎంత అంటే 6600. క్లియర్ కదా. సో ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 31. A jar full of whiskey contains 40% alcohol. A part of the whiskey is replaced by another containing 19% alcohol. And now percentage of alcohol was found to be 26%. The quantity of whiskey replaced is అంటున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే విస్కీతో నిండిన కూజాలో 40% ఆల్కహాల్ ఉంటుంది. అంటే ఒక కూజా ఉంది, కూజా నిండా విస్కీ ఉంది. ఆ విస్కీలో 100% ఆల్కహాల్ లేదు, కేవలం 40% మాత్రమే ఆల్కహాల్ ఉంది. ఓకేనా. సో ఒక కూజాలో 40% ఆల్కహాల్ మాత్రమే ఉంది. క్లియర్ కదా. కొంత భాగం విస్కీని సో ఈ జార్ నుంచి ఏం చేస్తున్నాడు? కొంత భాగాన్ని బయటికి తీస్తున్నాడు. కొంత భాగం రిమూవ్ చేసి దాని స్థానంలో దాని స్థానంలో 19% ఆల్కహాల్తో భర్తీ చేశాడు. 19% ఆల్కహాల్ అంటే దాని అర్థం ఏంటంటే ఆ కూజాలో ఉన్నటువంటి విస్కీని రిమూవ్ చేసి మరో విస్కీని యాడ్ చేశాడు. ఓకేనా. రిమూవ్ చేసి మరికొంత విస్కీని యాడ్ చేశాడు. అంటే వేరే రకం విస్కీని యాడ్ చేశాడు. ఆ విస్కీలో ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత ఉంది అంటే 19% ఉందంట. ఓకేనా. సో అంటే 19% ఆల్కహాల్ ఉన్నటువంటి మరో విస్కీని యాడ్ చేశాడు. ఓకేనా. సో అయితే ఇప్పుడు ఆల్కహాల్లో శాతం అనేది ఆల్కహాల్ శాతం ఫైనల్గా సో కొంత రిమూవ్ చేశాడు, మరికొంత వేరే రకం యాడ్ చేశాడు. ఓవరాల్గా చూస్తే 26% అంటే 40% ఉండాల్సిన ఆల్కహాల్ కాస్త 26% పడిపోయింది. ఎప్పుడు అది అంటే తక్కువ % ఆల్కహాల్ ఉన్న మరో లిక్విడ్ని యాడ్ చేసినప్పుడు అది 26కి తగ్గిపోయింది. ఓకేనా. సో అయితే క్వశ్చన్ ఏమడిగిందంటే భర్తీ చేయబడిన విస్కీ పరిమాణం ఎంత? భర్తీ చేయబడిన విస్కీ అంటే ఇదే కదా. 19% ఆల్కహాల్ ఉన్న విస్కీనే కదా. 19% ఆల్కహాల్ ఉన్నటువంటి విస్కీనే భర్తీ చేశాడు. ఈ పార్ట్స్ అనేది టోటల్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. 26 నుంచి 19 పోతే వాల్యూ ఎంత? 7 parts వస్తుందా?
ఈ డిఫరెన్స్ని ఇక్కడ రాసిన. సో 40-26 చూస్తే మనకి 14 పార్ట్స్ వస్తుందా, 7 1s 7 2s. చూడండి ఇక్కడ 14 పార్ట్స్ డిఫరెన్స్, 7 పార్ట్స్ డిఫరెన్స్, 1:2 19% కదా నువ్వు రీప్లేస్ చేసింది, అంటే 2 పార్ట్స్ అవుట్ ఆఫ్ 3 పార్ట్స్. ఓకేనా, టోటల్ 3 పార్ట్స్ క్వాంటిటీలో 2 పార్ట్స్ క్వాంటిటీని రీప్లేస్ అంటే కలపడం జరిగింది. 2 పార్ట్స్ మీన్స్ ఈ 2 భాగాల విస్కీని కలిపారు. ఆ 2 భాగాల విస్కీలో 19% ఆల్కహాల్ ఉంది. అది మన ఆన్సర్, మనకు కావాల్సింది అదే అడిగాడు అక్కడ. సో ఆన్సర్ ఏంటప్పుడు సెకండ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా. See the next question. Question number 32. Monica spends 72% of her income. If her income increases by 20% and savings increases by 15%, then her expenditure increases by correct to 1 decimal place అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే మోనికా తన ఆదాయంలో 72% ఖర్చు చేస్తుందంట. అంటే ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్ కనుక చూస్తే 72% ఖర్చు చేస్తుంది అంటే 28% పొదుపు చేస్తుందనే కదా. సో అప్పుడు ఇన్కమ్ ఆబ్వియస్లీ ఏమవుతుంది, జనరల్గా ఇన్కమ్ అనేది 100% ఇన్కంలో 72 ఖర్చు పెడుతుంది, 22 సేవ్ చేసుకుంటుంది. ఎవరు, మోనికా అనే ఆమె. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు, ఆమె ఆదాయం 20% పెరిగింది అన్నాడు. సో 100 కాస్త 120 అయిందంట. క్లియర్ కదా. పొదుపు 15% పెరిగితే అంటే సేవింగ్స్ ఉంది కదా, సేవింగ్స్ 15% అంట. 10% ఎంత, 2.8. సో 5% అంటే 1.4. ఓవరాల్గా సేవింగ్స్ అనేది ఎంత పెరుగుతుంది మనకి, 4.2 పెరుగుతుందా. 4.2 మీన్స్ 32.2 అవుతుందా. ఓకేనా, 32.2. అయితే ఇక్కడ ఏమడిగాడు మనకి, ఆమె ఖర్చు అనేది ఎంత శాతం పెరిగింది అన్నాడు. సో ఇక్కడ 120లోంచి 30 రిమూవ్ చేద్దాం, 90 అవుతుంది. 90లోంచి 2.2 తీసేస్తే 80, 90లోంచి 2.2 అంటే 87.8 అవుతుంది. 72 కాస్త 87.8 పెరిగిందా. సో ఎంత, 15. ఓకేనా. సో ఓవరాల్గా ఎంత పెరిగింది, 15.8 పార్ట్స్. 15.8 అవుట్ ఆఫ్ 72 ఎంత పర్సంటేజ్ అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. పాయింట్ అర్థమైందా. ఇనిషియల్ ఎక్స్పెండిచర్ 72 ఉంటే ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత, 87.8 ఉంది. 87.8 అంటే ఎన్ని పార్ట్స్ పెరిగింది మనకి ఇక్కడ ఎక్స్పెండిచర్ అనేది, 15.8 పార్ట్స్ పెరిగింది. 72లో 15.8 ఎంతో చూద్దాం. సో ఇక్కడ ఇలా వచ్చినప్పుడు మీరు క్యాల్కులేట్ చేయొద్దు, కాంప్లికేట్ అవుతుంది. జస్ట్ సింపుల్. ఇందులో డినామినేటర్ 100%, ఈ డినామినేటర్లో అంటే 72లో 15.8 ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు 10% తీసుకుంటే 7.2నా, 20% తీసుకో. డినామినేటర్ వాల్యూలో 20% అంటే ఎంత, 14.4 అవుతుందా. 10% 7.2, 20% 14.4. సో నీకు ఇక్కడ 15.8 కావాలి. 15.8 అంటే ఇంకా 1% ఛాన్స్ ఉందా, 1% తీసుకో. ఇక్కడ 1% ఇక్కడ 15.80 కదా ఇది. సో 1% అంటే ఎంత, 0.72నా, 0.72. అప్పుడు ఏమవుతుంది, 2 7 4 11 అవుతుంది. 15.12 అంటే నువ్వు 21% తీసుకున్నా కూడా ఇంకా 15.80కి ఈక్వల్ కావాలా. అంటే నీ ఆన్సర్ ఏంటి, 21% ఉండి కొంచెం చేంజ్ ఉండాలి. ఇచ్చిన ఆప్షన్లో 21 కొంచెం చేంజ్ ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. 21 చేంజ్ ఉన్న ఆప్షన్ ఒకటే చోట ఉంది, ఇక్కడ థర్డ్ ఆప్షన్. సో ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. క్లియర్ కదా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. See the next question. Question number 33. The income of A is 80% of income of B and 80% of B's income. Expenditure of A is 60% of B's expenditure. If the income of A is equal to 90% B's expenditure, then by what percentage are the savings of A more than B's savings అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏ యొక్క ఆదాయం బి యొక్క ఆదాయంలో 80% అంటున్నాడు. ఏ బి ఇన్కమ్ గురించి మాట్లాడితే ఇక్కడ ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్ ఈ డేటా అనేది మనకి ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా. ఏ యొక్క ఆదాయం బి యొక్క ఆదాయంలో 80%. ఇది 100% అయితే ఇది 80%. అంటే 24s 25s 4:5 రేషియోలో ఏ ఇన్కమ్ బి ఇన్కమ్ అనేది ఉంది ఇక్కడ. క్లియర్ కదా. సి ఏ యొక్క వ్యయం, ఏ యొక్క వ్యయం మీన్స్ ఏ యొక్క వ్యయం అంటే ఏంటి, ఏ యొక్క ఖర్చే కదా. బి యొక్క వ్యయంలో 60% అన్నాడు. ఓకేనా. చూడండి ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ ఈజ్ 60% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్. అప్పుడు బి యొక్క ఖర్చు 100% అయితే ఇందులో 60%. 23s 25s 3:5 రేషియోలో వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్స్ అనేవి ఉన్నాయి. క్లియర్ కదా. నెక్స్ట్ ఏమన్నాడు, ఏ యొక్క ఆదాయం బి యొక్క వ్యయంలో 90% సమానం అన్నాడు. అంటే ఏ యొక్క ఆదాయం బి యొక్క వ్యయంలో 90% అంటే 9:10 రేషియోలో ఉందా. అంటే బి యొక్క మొత్తం వ్యయంలో బి 100% ఎక్స్పెండిచర్ అయితే ఏ యొక్క ఇన్కమ్ ఎలా ఉంది, ఏ యొక్క ఇన్కమ్ ఎలా ఉంది, బి యొక్క ఖర్చులో 90%కి ఈక్వల్ అన్నాడు.
అంటే ఏ అనేది ఏంటి ఇన్కమా, సో బి వాల్యూ ఏంటి ఇక్కడ ఎక్స్పెండిచర్ కదా, బి వాల్యూ ఏంటి ఇక్కడ ఎక్స్పెండిచర్. అంటే ఏ వాల్యూ 9 పార్ట్స్ ఇన్కమ్ అయితే అప్పుడు బి యొక్క ఎక్స్పెండిచర్ ఎంత 10 పార్ట్స్ అవుతుంది అన్నాడు. సో అలాగా ఏకి బికి గల రిలేషను అలా ఇచ్చాడు. క్లియర్ కదా. సో నెక్స్ట్ బి యొక్క పొదుపు కంటే ఏ యొక్క పొదుపు ఎంత శాతం ఎక్కువ, అంటే బి సేవింగ్స్ కన్నా ఏ సేవింగ్స్ అనేది ఎంత పర్సెంట్ ఎక్కువ. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఏ ఇన్కమ్ 4 పార్ట్స్ ఉంది, బి యొక్క ఎక్స్పెండిచర్ 5 పార్ట్స్ ఉంది. కానీ ఏ యొక్క ఇన్కమ్ 9 పార్ట్స్ ఉండాలి, బి యొక్క ఎక్స్పెండిచర్ 10 పార్ట్స్ ఉండాలి. 9 పార్ట్స్ 10 పార్ట్స్ ఉండాలి అంటే ఈ రెండింటి గురించే మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ 2 టర్మ్స్ ఈక్వల్ ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ ఇది ఎన్ని పార్ట్స్ ఉంది, ఏ యొక్క ఇన్కమ్ ఎన్ని పార్ట్స్ 4 పార్ట్స్, బి యొక్క ఎక్స్పెండిచర్ 5 పార్ట్స్. ఈ 5 తీసుకొచ్చి ఇక్కడ మల్టిపుల్ చేయండి. ఓకేనా. ఈ 4ని తీసుకొచ్చి ఇక్కడ మల్టిపుల్ చేస్తే 5 4s are 20, 4 5s are 20. ఏ యొక్క ఇన్కమ్ బి యొక్క ఎక్స్పెండిచర్ 20 సేమ్ ఈక్వల్ అయిపోయింది. ఈక్వల్ అయిన తర్వాత ఏ ఇన్కమ్ 9 పార్ట్స్ అని కావాలి అంటున్నాడు కాబట్టి సో ఏ ఇన్కమ్కి ఇక్కడ 9 పార్ట్స్ మల్టిపుల్ చేయి. అలాగే బి యొక్క ఎక్స్పెండిచర్ 10 అంటున్నాడు కాబట్టి బి యొక్క ఎక్స్పెండిచర్ అంటే ఇక్కడే కదా, సో ఇక్కడ 10 పార్ట్స్ మల్టిపుల్ చేయి. క్లియర్ కదా. సో ఇప్పుడు నీకు ఫైనల్గా ఏ ఇన్కమ్ బి ఇన్కమ్, ఏ ఎక్స్పెండిచర్ బి ఎక్స్పెండిచర్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని ఏ సేవింగ్స్ బి సేవింగ్స్ అనేది వస్తుంది. ఓకేనా. సో చూద్దామా ఇప్పుడు 5 4s are 20 5 4s are 20, 20 9s are ఎంత 180 180. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ 9 5s are 45 కదా, అంటే సరే 5 5s are 25, 5 into 5 25, 25 into 9 ఎంత 225 అవుతుందా. సో 225 అనేది ఎగ్జాక్ట్ బి యొక్క ఇన్కమ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ 4 10s are 40 40 3s are ఎంత 120 అవుతుంది. 4 10s are 40, 45s are ఎంత 200 అవుతుంది. ఓకేనా. సో 180 ఇన్కమ్లో 120 ఖర్చు పోతే 60 సేవింగ్స్ వస్తుంది ఏ యొక్క సేవింగ్స్. అలాగే 225లోంచి 200 పోతే 25 అనేది బి యొక్క సేవింగ్స్ వస్తుంది. ఇక్కడ నువ్వు కనుక అబ్జర్వ్ చేస్తే బి సేవింగ్ కన్నా ఏ సేవింగ్ ఎంత ఎక్కువ ఉంది చూడండి. 25 60 అంటే 35 ఎక్కువ ఉంది, 35 ఎక్కువ ఉంది. దేంట్లో కనుక్కోమన్నాడు, ఏ యొక్క పొదుపు అంటే బి యొక్క పొదుపు కంటే అన్నాడు కాబట్టి బి యొక్క వాల్యూ డినామినేటర్లో తీసుకుంటాం. బి కంటే ఏ ఎంత ఎక్కువ. సో 35/25 into 100, 25 4s are 35 into 4 ఎంత 3 40s are 120, 5 4s are 20, 120 plus 20 ఎంత 140. సో 140% బి యొక్క సేవింగ్స్ కన్నా ఏ యొక్క సేవింగ్స్ ఎంత ఎక్కువ ఉంది అంటే 140% అనేది ఎక్కువ ఉంది. క్లియర్ కదా ఇలాంటి ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది. సో ఏ బి యొక్క ఇన్కమ్ ఎక్స్పెండిచర్ రేషియో ఇవి 9 పార్ట్స్, ఇక్కడ 10 పార్ట్స్ ఉండాలి కాబట్టి ఈ వాల్యూ ఈక్వల్ చేయాలి. ఈ వాల్యూ ఇక్కడ మల్టిపుల్ చేస్తే మీకు ఈజీ అయిపోతుంది. క్లియర్ కదా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. A dealer fixed the price of an article 40% above the cost of producing. While selling it, he allows a discount of 20% and makes a profit of ₹48. Okay na. See, the cost of production in rupees అన్నాడు. ఒక డీలర్ ఒక వస్తువు ధరను ఉత్పత్తి ఖర్చు కంటే 40% ఎక్కువగా నిర్ణయించిందంట. సో అంటే మార్క్ చేసింది ఎంత 40% ఎక్కువ. 100% కాస్ట్ అయితే 40% మార్క్ చేశాడు, అంటే 140% చేశాడు దాన్ని. తర్వాత ఏం చేశాడు అమ్మేటప్పుడు 40 అంటే 100ని కాస్త 100 మీద 40% అధికంగా దాన్ని నిర్ణయించి 140 చేసిండు. తర్వాత 20% డిస్కౌంట్ని ఇస్తూ సేల్ చేస్తున్నాడంట. 140లో 20% డిస్కౌంట్ అంటే ఎంత 10% 14, 20% అంటే ఎంత 28. సో 40లో 28 పోతే 12 అంటే 112కి సేల్ చేస్తున్నాడు. సో జనరల్గా కాస్ట్ ప్రైస్ 100%కి 112 సేల్ చేస్తున్నాడు అంటే 12% ప్రాఫిట్ వస్తుందా. ఆ 12% ప్రాఫిట్ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో 12% ₹48 అయితే మనకు అడిగింది ఏంటి ఉత్పత్తి వ్యయం రూపాయల్లో ఎంత. ఉత్పత్తి వ్యయం అంటే కాస్ట్ ప్రైజే కదా కావాల్సింది మనకి. సో కాస్ట్ ప్రైజ్ అడిగాడు అక్కడ, కాస్ట్ ప్రైజ్ ఎంత. ఓకేనా. సో 12 4s are 48, 100 4s are ఎంత ₹400. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ₹400. క్లియర్ కదా. సి ద నెక్స్ట్ Question number 35. A certain sum is lent at 4% per annum for 3 years, 8% per annum for the next 4 years, and 12% per annum beyond 7 years. If for a period of 11 years, the simple interest obtained ₹27,600, then the sum in rupees is అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే ఒక నిర్దిష్ట మొత్తం సంవత్సరానికి 4% చొప్పున 3 సంవత్సరాలకి 4% లెక్కన 3 years కంటే 4 3s are ఎంత 12% ఇంట్రెస్ట్ వస్తుందా. నెక్స్ట్ ఏమన్నాడు సంవత్సరానికి 8% చొప్పున 4 సంవత్సరాలకి అన్నాడా. అప్పుడు 8% 4 years అంటే 32% ఇంట్రెస్ట్ వస్తుందా. వడ్డీ 32%. నెక్స్ట్ ఏమన్నాడు మరియు 7 సంవత్సరాలకు మించిన కాలానికి 7 సంవత్సరాలకి మించిన కాలానికి అంటే
ఫస్ట్ 3 years కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ 4 years కంప్లీట్ అయిపోయింది. 3 + 4 ఎంత? 7 years. 7 years కంప్లీట్ అయిన తర్వాత అంటున్నాడు 7 సంవత్సరాలకి మించిన కాలం అంటే 7 years పూర్తయిన తర్వాత ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడంట? 12%. 12%కి ఇచ్చిండంట. అయితే అంటే 7 yearsకి ఇచ్చాడని కాదు దాని అర్థం, 7 years తర్వాత ఇచ్చింది 12% అన్నాడు. ఓకేనా. నెక్స్ట్ చొప్పున 11 సంవత్సరాలకు సాధారణ వడ్డీ మొత్తం 27,600 అంటున్నాడు. అంటే టోటల్ టైం పీరియడ్ ఎంత? 11 years. టోటల్ టైం పీరియడ్ ఎంత? 11 years. ఆల్రెడీ మనకి 7 years కంప్లీట్ అయిపోయింది, 7 years కంప్లీట్ అయిపోయింది. ఇంక ఎన్ని ఇయర్స్ ఉంది? 4 years ఉంది. 4 years ఉంది. ఆ 4 years 12% లెక్కన 12 4 ఎంత? 48% ఇంట్రెస్ట్ వస్తుంది. అలా వచ్చిన టోటల్ ఇంట్రెస్ట్ గురించి ఇక్కడ ఇచ్చాడు మనకి. ఓకేనా. సో 40 + 30 70 80 80 + 12 ఎంత? 92%. 92% వాల్యూ 27,600 అయితే మనకు కావాల్సింది అంటే ఇక్కడ అయితే మొత్తం మీన్స్ అసలే కదా, 100% వాల్యూ కదా అడిగింది ఇక్కడ. సో 9 ఎన్ని టైమ్స్ పోతుంది? 90 3s are 27 అంటే 9 3s are 27, 2 3s are 6, 92 3s are 276, 2 zeros ఎక్స్ట్రా, 100 3s are ఎంత? 300 వస్తుంది. 300 ఇక్కడ 2 zeros ఎక్స్ట్రా అంటే 30,000 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ కదా. క్వశ్చన్ నెంబర్ 36. ఎట్ వాట్ రేట్ % per annum will a sum of 15,625 amounts to 21,952 in 3 years if the interest is compounded annually అంటున్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సంవత్సరానికి చక్రవడ్డీతో లెక్కిస్తే 3 ఏళ్లలో అసలు అనేది 50 అంటే 3 ఏళ్లలో అసలు 15,625 రూపాయలు, 21,950 రూపాయలు మొత్తంగా అవుతుంది అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ 15,625 కాస్త 21,952 3 yearsకి అమౌంట్ అవుతుంది. ఓకేనా. సో 15,625 క్యూబ్ వాల్యూ అని మనకు క్లియర్గా అర్థమవుతుందా? 25 క్యూబ్ వాల్యూనా. సో ప్రిన్సిపల్ అనేది 25 క్యూబ్ వాల్యూ అంటే 25 అవుతుంది. సో అమౌంట్ అనేది ఏమవుతుంది? ఖచ్చితంగా 25 కన్నా పెద్ద వాల్యూనా? 26, 27, 28, 29 ఆ నాలుగిట్లో ఏదైనా ఒక క్యూబ్ వాల్యూ అనేది అవుతుంది. అది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా. ఎందుకని? ప్రిన్సిపల్ కన్నా అమౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్రిన్సిపల్ కన్నా అమౌంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 3 years కన్నాడు కాబట్టి చూడండి 3 ఏళ్ళు అన్నాడు కదా, 3 years అన్నాడు కాబట్టి ప్రిన్సిపల్ని 3 times, అలాగే అమౌంట్ని కూడా 3 times తీసుకుంటామా. సో ఇప్పుడు పవర్లో 3ని తీసేసి 25 ఇక్కడ వచ్చిన అమౌంట్ తీసుకుంటే 1 yearకి 25 ప్రిన్సిపల్ అయితే 1 yearకి అమౌంట్. సో ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకుంటే మనకి 1 year ఇంట్రెస్ట్ అనేది తెలిసిపోతుంది కదా. చూద్దాం. ఇది మనకి ఏమవచ్చు? మనకి 26 క్యూబ్ అయినా అవ్వచ్చు, లేదా 27 క్యూబ్ వాల్యూ అయినా అవ్వచ్చు, లేదంటే 28 క్యూబ్ వాల్యూ ఏదైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 26 క్యూబ్ వాల్యూ అని అనుకుందాం. 26 స్క్వేర్ అంటే ఎంత తెలుసు మనకి? 26 స్క్వేర్ అంటే 676. సో 676 అగైన్ 26 అంటే 6 6 36, యూనిట్ డిజిట్ 6. ఇక్కడ యూనిట్ డిజిట్ 6 వచ్చిందా? రాలేదు. సో 26 క్యూబ్ అనేది కాదు. 27 క్యూబ్ కనుక అనుకుంటే ఫస్ట్ 27 స్క్వేర్ ఎంత? 729. 729 ఇంటూ 27, 7 9s are 63, యూనిట్ డిజిట్ 3 వస్తుంది. ఓకేనా. సో యూనిట్ డిజిట్ 3 వస్తుంది కాబట్టి ఇక్కడ 2 ఉంది. సో 27 క్యూబ్ కూడా కాదు. ఓకేనా. సి నెక్స్ట్ 28 క్యూబ్ అనుకుంటే 28 స్క్వేర్ అంటే ఎంత? 784. 28 స్క్వేర్ 784 ఇంటూ 28, 8 4s are ఎంత? 32, యూనిట్ డిజిట్ 2 వస్తుంది. సరిపోయింది. యూనిట్ డిజిట్ 2 అనేది అంటే 28 క్యూబ్ వాల్యూ మనకి ఏమవుతుందంటే 29,952 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఎంత? 28 క్యూబ్ అవుతుంది. 3 years కాబట్టి పవర్లో 3 తీసుకున్నాం. 1 year కంటే 25 28 అని తీసుకుంటావా? 3 parts ఇంక్రీజ్ అయింది 1 yearకి అవుట్ ఆఫ్ 25. అంటే ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 25 1s are 25, 4s are 3 4s are ఎంత? 12%. ఇయర్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 12%. సో ఆన్సర్ ఈస్ మనకి ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా. క్వశ్చన్ నెంబర్ 37. A company employed 200 workers to complete a certain work in 150 days. If only 1/4 of the work had been done in 50 days, then in order to complete the whole work in time, the number of additional workers to be employed were. ఒక నిర్దిష్ట పనిని 150 రోజుల్లో పూర్తి చేయడానికి ఒక కంపెనీ 200 మంది కార్మికులను నిర్ణయించుకుంది. ఓకేనా. అయితే 50 రోజులలో 1/4 వంతు మాత్రమే పని జరిగితే మొత్తం పనిని సకాలంలో అంటే ఏంటి? అనుకున్న సమయంలోనే పూర్తి అవ్వాలి అంటే అదనపు కార్మికుల సంఖ్య ఎంత ఉండాలి అనేది మన ప్రశ్న ఇక్కడ. ఓకేనా. సో ఇది టైమ్ అండ్ వర్క్ లో చైన్ రూల్ గా చెప్తాం. M1 D1 H1/11 = M2 D2 H2/22. ఓకేనా. సో ఇక్కడ 150 days టార్గెట్ కదా. ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు? ఇనిషియల్గా 200 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు.
200 మెంబర్స్ నియమించుకున్నారంట ఇనిషియల్గా. సో 50 డేస్ గడిచేటప్పటికి 200 మెంబర్స్ 50 డేస్ గడిచేటప్పటికి M1D1 1 అంటే వర్క్ అంటే డినామినేటర్లో రాస్తామా 1/4 వర్క్ డినామినేటర్లో ఉంటే టోటల్ వర్క్ అవుతుందా టోటల్ 4 పార్ట్స్ వర్క్లో మనకు 1 పార్ట్ అయింది 50 డేస్లో 1 పార్ట్ అయింది. ఇంకెంత వర్క్ మిగిలిపోయింది 3 యూనిట్స్ మిగిలిపోయింది. 4 పార్ట్స్లో 1 పార్ట్ అయిపోయింది, ఇంకా 3 పార్ట్స్ వర్క్ మిగిలింది. సో అయితే అనుకున్న టైంలోనే కంప్లీట్ అవ్వాలంట. అనుకుంది 150 డేస్ 50 డేసే కంప్లీట్ అయింది. ఇంకా ఎన్ని డేస్ ఉంది 100 డేస్ ఉంది. ఈ మిగతా 100 డేస్లోనే కంప్లీట్ అయిపోవాలి. కానీ ఆ వర్క్ ఫోర్స్ అనేది సరిపోదు. అంటే ఈ 200 మెంబర్స్కి అడిషనల్గా కొంతమందిని యాడ్ చేయాలి, కొంతమందిని తీసుకోవాలి. అడిషనల్గా ఎంతమందిని తీసుకున్నారు అనేది మన ప్రశ్న ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. 2 × 50 100, 3 × 100 300. సో అప్పుడు 300 ఈ 200 కాస్త యువతలకు వస్తే -200. సో అప్పుడు అడిషనల్గా తీసుకుంది ఎంతమందిని అంటే ఏమని చెప్పొచ్చు 100 మెంబర్స్. అడిషనల్గా ఎంతమందిని తీసుకోవడం జరిగింది 100 మెంబర్స్. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. క్లియర్ కదా. సి ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 38. A, B and C alone can do a work in 24, 32, 40 days respectively. B start the work alone and does it for X days. Then A joins him. A and B together do the work for X minus 3 days. And C joins them if A, B and C together do the rest of the work in X minus 2 days. Then find the value of X. అయితే మనకి X యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే. సి ఇక్కడ ఏ బి సి ఏ టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు 24. సో బి టైం పీరియడ్ ఎంత 32, సి టైం పీరియడ్ ఎంత 40 డేస్. ఏబిసిలు ఇండివిజువల్గా చేస్తే ఒక వర్క్ని 24 డేస్ 32 డేస్ 40 డేస్లో చేయగలుగుతారు. సో ఫస్ట్ మన టార్గెట్ ఏంటి వీటి యొక్క ఎఫిషియన్సీస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫిషియన్సీస్ అంటే ఫస్ట్ ఎల్సిఎం కావాలి కదా. ఎల్సిఎం ఆఫ్ 24, 32, 40 కనుక చూస్తే సో ఇక్కడ 8 3s are 8 4s are ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది మనకి. సో రెండు క్రాస్ మల్టిప్లై చేయండి, ఇంకా రెడ్యూస్ చేయలేం కాబట్టి 3 2s are 6, 3 3s are 9, 96 40. 96 40 అంటే ఏమవుతుంది వాల్యూ మనకి ఇక్కడ. సో 8 5s are 8 5 టైమ్స్ పోతుంది, 8 1s are 8 2s are ఓకేనా 12. ఇక్కడ 12 4s are 480. టోటల్ వరకు ఎంత వస్తుంది నీకు ఇక్కడ 480 వస్తుంది. అంటే ఎల్సిఎం అనేది 480 వస్తుంది. ఏదైతే ఎల్సిఎం వస్తుందో అదే టోటల్ వరకు అవుతుంది. ఓకేనా. సో 24 ఎన్ని టైమ్స్ పోతుంది 20 టైమ్స్. 30 ఎన్ని టైమ్స్ పోతుంది ఓకేనా 15 టైమ్స్ చూడండి. 15 3s are 450, 15 2s are 30 ఓకేనా 480. సో 4 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది 12 టైమ్స్. 12 4s are 48. అంటే ఏ ఎఫిషియన్సీ 20 వచ్చింది, బి ఎఫిషియన్సీ 15 వచ్చింది, సి ఎఫిషియన్సీ 12 వచ్చింది. క్లియర్ కదా ఇంతవరకు. ఏ ఎఫిషియన్సీ, బి ఎఫిషియన్సీ, సి ఎఫిషియన్సీని మనం ఫైండ్ అవుట్ చేయగలిగినాం. సో ఇప్పుడు డేటా ఏమంటున్నాడంటే చూడండి బి మాత్రమే పని ప్రారంభించి X రోజుల పాటు చేస్తాడంట. బి ఒకటే పని ప్రారంభించి X డేస్ వరకు వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆపై ఏ అతనితో చేరుతుంది. ఏ మరియు బి కలిసి X - 3 డేస్ పాటు పనిచేశారు. తర్వాత X - 3 డేస్ ఏ మరియు బి ఇద్దరు చేసిన తర్వాత సి వారితో కలుస్తుంది. అప్పుడు ఏబిసిలు కలిసి మిగిలిన పనిని X - 2 డేస్లో పూర్తి చేసేసారు. అయితే X వాల్యూ ఎంత అని అడిగాడు. సో ఇక్కడ ఎఫిషియన్సీస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా ఉన్నాయి ఎఫిషియన్సీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, అంటే పెద్ద వాల్యూస్గా ఉన్నాయా. ఎఫిషియన్సీ వాల్యూస్ పెద్ద వాల్యూస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ముగ్గురు కలిసి ఫస్ట్ బి చేశాడు, తర్వాత ఏబి చేశారు, తర్వాత ఏబిసి చేశారు. ఇలా తీసుకోవడానికి ఎన్ని డేస్ పట్టింది అంటే ఎప్పుడైనా సరే ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటే డేస్ అనేది తక్కువ ఉంటుంది. జనరల్గా ఆలోచిద్దాం, ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు. జనరల్గా ఆలోచిస్తే ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటే తక్కువ డేస్ పడుతుంది, తక్కువ ఎఫిషియన్సీ ఉంటే ఎక్కువ డేస్ పడుతుందా. సో వీళ్ళందరూ ఎఫిషియన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మన ఆన్సర్ X వాల్యూ తక్కువ డేసే కదా పట్టాల్సింది. సో ఇక్కడ 9 11 7 6 వీటిలో లోయెస్ట్ వాల్యూ లీస్ట్ వాల్యూ ఏముంది 6ఏ కదా. సో తక్కువ వాల్యూ నుంచి వెళ్దాం, త్రూ ఆప్షన్ వెళ్దాం. దీన్ని ఇక్కడ 6 డేస్ చిన్న వాల్యూ కాబట్టి 6 డేస్తో మొదలు పెడదాం. సో ఇక్కడ X అనేది 6 అనుకుంటే బి మాత్రమే పని ప్రారంభించి 6 డేస్లో వర్క్ చేసిందని చెప్పొచ్చా. 6 డేస్. బి ఎంత ఎఫిషియన్సీతో చేస్తుంది 15 ఎఫిషియన్సీ తోటి 6 డేస్ అంటే 90 యూనిట్స్ వరకు పూర్తి చేస్తుందా. తర్వాత ఏ అతనితో చేరిన తర్వాత X - 3 డేసా అంటే 6 - 3 డేసా. 6 - 3 అంటే 3 డేస్. ఎవరెవరు అది ఏ మరియు బి ఇద్దరు కలిసి 3 డేస్. ఎంత ఎఫిషియన్సీ వీళ్ళిద్దరిది 35 ఎఫిషియన్సీనా 35 ఎఫిషియన్సీ ఓకేనా. 20 + 15 35. 2 డేస్లో 70, 3 డేస్లో ఎంత 105 యూనిట్స్ వరకు కంప్లీట్ చేయగలుగుతున్నారా ఓకేనా. తర్వాత ఇప్పుడు సి యాడ్ అయ్యాడు. ఇప్పుడు ముగ్గురు ఎఫిషియన్సీ ఎంత 20 30 40 47 ఎఫిషియన్సీ. X - 2 డేస్ అంట. 6 నుంచి 2 పోతే ఎంత 4 డేస్. అంటే ఇక్కడ 20 30 47 ఎఫిషియన్సీ తోటి సో 6 - 2 4 డేస్ చేస్తున్నారు. 4 7s are 28, 4 4s are 16,
16 + 2 ఎంత 18 188. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే 5 + 8 యూనిట్ డిజిట్ 0 వస్తుందా అంటే రావట్లా. అంటే మనకి 6 డేస్ అనేది వర్కౌట్ అవ్వట్లా. 6 డేస్ అనేది మనకు ఆప్షన్ అవ్వట్లా. ఎందుకని? సో ఎక్స్ వాల్యూ 6 అనేది వర్కౌట్ అవ్వట్లేదు ఇక్కడ. సో ఒకవేళ అప్పుడు నెక్స్ట్ లోయెస్ట్ వాల్యూ ఏముంది? x = 7 కదా. సో 7 చూద్దాం. ఇక్కడ x = 7 అయితే సో బి ఎఫిషియన్సీ 15 7 ఎంత 105. 105. సో నెక్స్ట్ 7 - 3 అంటే ఎంత 4 డేస్. 7 ఇక్కడ ఏ మరియు బి కలిసి 7 - 3 అంటే 4 డేస్ చేశారు. ఎంత ఎఫిషియన్సీ? 35 ఎఫిషియన్సీ. సో ఇక్కడ 35లో 4 డేస్ అంటే 70 140 యూనిట్స్ వరకు కంప్లీట్ చేస్తారు. 2 డేస్కి 70 యూనిట్స్ వర్క్ అయితే 4 డేస్కి 140 యూనిట్స్ వర్క్. నెక్స్ట్ x - 2 అంటే 7 - 2 5 డేస్. 47 ఎఫిషియన్సీ తోటి 5 డేస్ అంటే ఏమవుతుంది మనకి? సో 5 4 = 200, 5 40 = 200, 5 7 = 35, 235 అవుతుందా ఈ వాల్యూ? సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయి ఇక్కడ 5 + 5 0 అయిపోతుందా? 200 300 400 400 480 ఎగ్జాక్ట్గా 480 యూనిట్స్ వర్క్ అనేది ఇలా ఫినిష్ అయిపోతుంది. ఎప్పుడు అది ఎక్స్ వాల్యూ 7 అయినప్పుడు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1 or 2 ఆప్షన్స్ వెరిఫికేషన్లో అయిపోతుంది మనకి ఇప్పుడు ఇలా డేటా ఇచ్చినప్పుడు. క్లియర్ కదా? సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39 చూడండి. ఏమి ఇచ్చాడు మనకి? 39 pipes P and Q can fill a tank in 10 hours 12 hours respectively. C can empty it in 6 hours. If all the 3 pipes opened at 7 AM, at what time will 1/4 of the tank will be fill అన్నాడు. ట్యాంక్లో 1/4 వంతు ఫిల్ అవ్వడానికి పట్టే టైం ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? పి మరియు క్యూ అనే పైపులు అన్నాడు కదా. పి అనే క్యాండిడేట్ 10 అవర్స్లో ఫిల్ చేస్తే క్యూ అనే క్యాండిడేట్ అంటే పి మరియు క్యూ అనే 2 పైపులు అంట. పి పైప్ ఒక ట్యాంక్ని 10 అవర్స్లో ఫిల్ చేస్తుంది. ఒకవేళ క్యూ కనుక ఫిల్ చేస్తే 12 అవర్స్ టైం పడుతుంది అన్నాడు. ఓకేనా? 12 గంటల్లో ట్యాంక్ని నింపగలమన్నాడు. సి 6 గంటల్లో దాన్ని ఖాళీ చేయగలదంట. ఒకవేళ సి అనే పైపుని కనుక వదిలితే 6 అవర్స్లో కంప్లీట్గా నిండి ఉన్న ట్యాంక్ని ఎంటీ చేసేస్తుంది. సో ఇప్పుడు ఎఫిషియన్సీ తీసుకుందామా? 10 12 6 ఎఫిషియన్సీ అంటే ఎల్సిఎం ఏమవుతుంది? దీనికి 60 అవుతుందా? 10కి 12కి 6కి ఎల్సిఎం 60 అవుతుంది. సో ఏదైతే ఎల్సిఎం వస్తుందో అదే ట్యాంక్ కెపాసిటీ అవుతుంది. 10 6 టైమ్స్, 12 5 టైమ్స్, 6 10 టైమ్స్. సో సి అనేది ఎంటీ చేసే పైప్ కాబట్టి నెగిటివ్ ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ మూడింటిని ఉదయం 7 గంటలకు తెరిస్తే ట్యాంక్లో 4వ వంతు ఏ సమయంలో నిండుతుంది? మూడింటిని ఒకేసారి ఓపెన్ చేస్తున్నారు. ట్యాంక్లో 4వ వంతు అంటే 1/4 వాల్యూ ఏమవుతుంది? ట్యాంక్లో 15 60 పార్ట్స్లో 1/4 వాల్యూ అంటే ఎంత? 15 లీటర్స్. 15 లీటర్స్ని 3 పైపులు కలిసి ఫిల్ చేస్తే ఎంత టైం పడుతుంది అన్నాడు. 6 + 5 11 11 - 10 1 ఎఫిషియన్సీ. సో 15/1 ఎఫిషియన్సీ అంటే ఎన్ని అవర్స్ పడుతుంది? 15 అవర్స్ 15 గంటలు పడుతుంది. 15 గంటలు. సో మార్నింగ్ 7 AM కి 15 గంటలు కలుపుదాం. సో 12 గంటలు కలిపితే 7 PM, 12 గంటలు కలిపితే 7 PM. సో ఇంకో 3 అవర్స్, ఆ 3 అవర్స్ కూడా కలిపితే ఏమవుతుంది? కంప్లీట్గా 10 PM అవుతుంది. సో 7 AM కి 12 అవర్స్ కలిపితే 7 PM అవుతుంది. 7 PM కి 3 అవర్స్ కలిపితే 10 PM అవుతుంది. సో నైట్ 10 PM కి 1/4 ట్యాంక్ని 3 పైప్స్ కలిపి ఫిల్ చేయగలుగుతాయి అంట. క్లియర్ కదా? సో ద నెక్స్ట్ క్వశ్చన్ 40 చూద్దాం. ఇఫ్ ఐ వాక్ at 7/6 ఆఫ్ మై యూజువల్ స్పీడ్ అండ్ ఐ రీచ్ మై ఆఫీస్ 15 minutes ఎర్లీ. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నాడు? వాట్ ఈస్ ద యూజువల్ టైం టేకెన్ ఇన్ మినిట్స్ బై మీ టు రీచ్ ద ఆఫీస్. ఇక్కడ ఏంటంటే నేను నా సాధారణ వేగంలో 7/6 వంతు వేగంతో నడిస్తే నేను 15 నిమిషాలు ముందుగా నా కార్యాలయానికి చేరుకుంటాను. నేను కార్యాలయానికి చేరుకోవడానికి నిమిషాల్లో తీసుకునే సాధారణ సమయం అనేది ఎంత అన్నాడు. సో రెగ్యులర్గా నేను 6 పార్ట్ స్పీడ్ వెళ్తున్నా. అంటే యూజువల్ మీన్స్ రెగ్యులర్ స్పీడ్. రెగ్యులర్గా నేను 6 పార్ట్ స్పీడ్ వెళ్తున్నా. కానీ అనుకోకుండా నేను 7 స్పీడ్తో వెళ్ళినా. ఇప్పుడు నేను నా సాధారణ వేగంలో అన్నాడా? సాధారణ వేగం అంటే యూజువల్ స్పీడే కదా. 6 భాగాలు యూజువల్ స్పీడ్ అయితే ప్రజెంట్ 7 పార్ట్స్ వెళ్తున్నాడు. అంటే ఇది స్పీడ్ రేషియోనా? దీన్ని రివర్స్ చేస్తే నీకేమొస్తుంది? టైం రేషియో వస్తుందా? స్పీడ్ రేషియో రివర్స్గా అంటే రెసిప్రోకలే కదా టైం రేషియో అనేది. సో ఇప్పుడు 7 కాస్త 6 ఎంత తగ్గింది? 1 పార్ట్ తగ్గింది. సో 1 పార్ట్ టైం డిఫరెన్స్ తగ్గింది. 1 పార్ట్ ఎంత? 15 minutes అంటున్నాడు. 1 పార్ట్ 15 minutes అయితే క్వశ్చన్ ఏమి అడిగిండు మనకి? ఒకవేళ నేను కార్యాలయానికి చేరుకునేదానికి తీసుకునే సాధారణ సమయం అంటే దాని అర్థం ఏంటి? నేను రెగ్యులర్ స్పీడ్తో వెళ్తే నాకు ఎంత టైం పడుతుంది? సో రెగ్యులర్ 6 స్పీడ్తో వెళ్తే 7 పార్ట్స్ టైం పడుతుంది. సో 7 పార్ట్స్ ఎంత? ఓకేనా? సో 1 పార్ట్ 15 అయితే 1 15 15 7 15 ఎంత? 105 minutes. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
ఓకేనా. సో రెగ్యులర్ స్పీడ్తో వెళ్తే నాకు రెగ్యులర్గా పట్టే టైం ఎంత 105 minutes. నెక్స్ట్ క్వశ్చన్ 41. ఏ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ ప్లేస్ A at 6 AM, arrives another place B at 4:30 PM on the same day. If the speed of the train is 40 km/h, find the distance traveled by the train. అయితే ట్రైన్ ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. రైలు ఏ అనే ప్రదేశం నుండి ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు సాయంత్రం 4:30 గంటలకి మరో ప్రదేశం బిని చేరుకుంటుందంట. ఎంత వేగంతో వెళ్తుంది అంటున్నాడు. 40 km/h స్పీడ్తో వెళ్తుంది. టోటల్ జర్నీ టైం ఎంత. 6 నుంచి మనకి 6 నుంచి 12 తీసుకుంటే 6 hours, 12 నుంచి 4:30 అంటే 4.5 hours, అంటే టోటల్ 10.5 hours. 10.5 hours జర్నీ చేసింది. ఓకేనా. 10.5 hours జర్నీ చేసింది ఎంత స్పీడ్ తోటి. 40 స్పీడ్ తోటి. స్పీడ్ ఇంటూ టైం ఎంత. డిస్టెన్స్ ఏ నుంచి బీకి గల డిస్టెన్సే కదా మనకు అడిగింది. సో 10 × 40 400, 1/2 × 20 అంటే 1/2 × 40 20, 420 కిలోమీటర్స్ని ట్రావెల్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టోటల్ ట్రైన్ ట్రావెల్ అయిన డిస్టెన్స్ ఎంత అంటే 420. క్లియర్ కదా. సో ద నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 42 ఏమి ఇచ్చిందంటే, on a river Q is the midpoint between 2 points P and R on the same bank of the river. A boat can go from P to Q and back in 12 hours and from P to R in 16 hours 40 minutes. How long would it take to go from R to P? Stream speed is negligible అంటున్నాడు. నదిపై Q అనేది నదికి ఒకే ఒడ్డునున్న P మరియు R అనే రెండు బిందువుల మధ్య బిందువు అన్నాడు. ఒక పడవ P నుండి Qకి మరియు తిరిగి 12 గంటల్లో మరియు P నుండి Rకి 16 గంటల సమయం పడుతుంది. 12 గంటల్లో మరియు P నుండి Rకి 16 గంటల 40 నిమిషాల్లో వెళ్ళగలుగుతుందంట. R నుండి Pకి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు. క్వశ్చన్ ఏంటంటే R నుంచి Pకి వెళ్ళడానికి పట్టే టైం ఎంత. సో ఇక్కడ P అండ్ R 2 పాయింట్స్ అనుకుంటే, P అండ్ R అనేవి 2 పాయింట్స్ అనుకుంటే, సో ఎగ్జాక్ట్గా Q అనేది ఎలా ఉందంటే మిడిల్ పాయింట్లో ఉంది. అంటే మిడ్ పాయింట్లో ఉంది అంటున్నాడు. అంటే P నుంచి Qకి ఎంత డిస్టెన్స్ అయితే ఉందో అలాగే Q నుంచి Rకి అంతే డిస్టెన్స్ ఉంది అంటున్నాడు. ఇక్కడ డేటా ఎన్నో గమనిస్తే Q అనేది నదికి ఒకే ఒడ్డునున్న P మరియు R అనే రెండు బిందువుల మధ్య బిందువు. సరిపోయింది కదా. లైన్ క్లియర్ కదా. నెక్స్ట్, ఒక పడవ P నుండి Qకి మరియు తిరిగి 12 గంటల్లో వస్తుంది అంటున్నాడు. ఒక పడవ P నుండి Qకి మరియు తిరిగి Pకి, P నుండి Qకి వెళ్తుంది, తిరిగి Pకి 12 గంటల్లో, మరియు P నుండి Rకి 16 గంటల 40 నిమిషాల్లో వెళ్ళగలుగుతుంది అంటున్నాడు. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే P నుండి Rకి వెళ్ళడానికి ఫస్ట్ సెకండ్ కండిషన్ తీసుకుంటున్నా. P నుంచి Rకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది. 16 గంటల 40 నిమిషాల. చూడండి, P నుండి R కంటే డబుల్ డిస్టెన్సా, ఈ డిస్టెన్స్ ప్లస్ ఈ డిస్టెన్స్. 16 గంటల 40 నిమిషాలు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి టైం పడితే, కేవలం ఈ డిస్టెన్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది. దాంట్లో హాఫ్ టైమ్ 8 hours 20 minutes పడుతుందా. 8 hours 20 minutes. ఓకేనా. ఒక పడవకి P నుంచి Rకి 16 గంటల 40 నిమిషాలు అయితే P నుంచి Qకి ఇలా వెళ్ళడానికి 8 hours 20 minutes. ఇంతవరకు క్లియర్ కదా. సి నెక్స్ట్, ఇక్కడ ఫస్ట్ కండిషన్ చూద్దాం. ఇప్పుడు P నుంచి Qకి వెళ్ళేటప్పుడు అంటే ఇది ఒక డైరెక్షన్ స్పీడ్ అవుతుంది, ఇది ఒక డైరెక్షన్ స్పీడా. ఇది అప్ స్ట్రీమ్ అనుకుంటే ఇది డౌన్ స్ట్రీమ్ అనుకోవచ్చా. పాయింట్ అర్థమవుతుంది కదా. సో అప్పుడు P నుండి Qకి మరియు తిరిగి Pకి 12 గంటలు పడుతుంది అన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. P నుంచి Qకి వెళ్తుందంట. P నుంచి Qకి వెళ్ళి తిరిగి రావడానికి ఎంత టైం పట్టింది అన్నాడు. 12 గంటలు. సో 12 hours మనకి 12 hours పడుతుంది అన్నాడు. కాకపోతే ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 8 hours 20 minutes Q వరకు పడితే రిటర్న్లో టోటల్ 12 hours అన్నాడు కదా. అప్పుడు రిటర్న్లో ఎంత టైం పడుతుంది. 3 hours 40 minutes. రిటర్న్లో ఎంత. 3 hours 40 minutes పడుతుంది. ఓకేనా. సో ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. ఇక్కడ నువ్వు జాగ్రత్తగా గమనిస్తే P నుండి Qకి మరియు తిరిగి P నుండి Qకి వెళ్తుంది, Q నుండి తిరిగి Pకి రావడానికి 12 గంటలు. అంటే P నుండి Qకి 8 hours 20 టైం పడితే అంటే సెకండ్ డేటా తోటి ఫస్ట్ డేటా తీసుకుంటున్నా. P నుండి Qకి 8 hours 20 minutes పడితే, సో రిమైనింగ్ అంటే టోటల్ 12 అవర్స్లో 8 hours 20 minutes తీసేస్తే మిగిలినంత 3 hours 40 minutes. 3 hours 40 minutes అవుతుందా. రిటర్న్లో అంటే 8 hours 20 minutes, 12 hours నుంచి 8 తీసేస్తే 4 hours 20 minutes, అందులో నుంచి 20 కూడా తీసేస్తే 3 hours 40 minutes. ఇక్కడ ఈ గ్యాప్ని కవర్ చేయడానికి 3 hours 40 minutes పడితే ఇలా రావడానికి, సో ఇక్కడ నుంచి R నుంచి Pకి రావడానికి ఎంత టైం పడుతుంది. 3 hours 40 7 hours 20 minutes.
7 hours 20 minutes. 7 hours 20 minutes అంటే ఏమని చెప్పొచ్చు, 7 1/3 7 hours 1/3 1/3 into 60 అనుకుంటే 7 hours 20 minutes టైం అనేది పడుతుంది. క్లియర్ కదా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. ఇన్ ఏ స్కూల్ విత్ 600 స్టూడెంట్స్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ బాయ్స్ ఈస్ 12 years and that of girls is 11 years. Average age of the school is 11 years 9 months. Then the number of girls in the స్కూల్లో మొత్తం ఎంతమంది గర్ల్స్ ఉన్నారు అంటున్నాడు. మొత్తం 600 మంది విద్యార్థులు. సో బాయ్స్ యొక్క యావరేజ్ ఎంత అన్నాడు 12, గర్ల్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత 11 years అంటున్నాడు. టోటల్ బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క యావరేజ్ ఎంత 11 years 9 months అంటున్నాడు. 11 years 9 months ఓకేనా. సో 11 years 9 months డిఫరెన్స్ ఎంత 9 months ఇక్కడ రాస్తున్నా. సో 12 years అంటే 12 years 11 years 9 months డిఫరెన్స్ ఎంత 3 parts డిఫరెన్స్ అవుతుందా. ఇక్కడ ఈ డిఫరెన్స్ నేమ్ ఇక్కడ రాస్తున్నా. సో 3 3s are 3 1s are 3:1 రేషియోలో ఉందా. 3 1s are 3 3s are 3:1. టోటల్ 4 parts 600 అయితే టోటల్ స్ట్రెంత్ కదా మనకి 4 parts అనేది. 4 parts 600 అయితే మనకు అడిగింది ఏంటి, పాఠశాలలో బాలికల సంఖ్య అంటే 1 part వాల్యూ 1 part ఎంత. సో ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది 150 టైమ్స్ పోతుందా. 150 4s are 600 150 టైమ్ మీన్స్ 150. సో గర్ల్స్ ఎంత ఉన్నారు అంటే 150 స్ట్రెంత్ అనేది గర్ల్స్ ఉండడం జరిగింది. క్లియర్ కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 5 persons సిట్టింగ్ ఇన్ ఏ బోట్ ఈజ్ 38 kg అంటున్నాడు. అండ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద బోట్ అండ్ అంటే యావరేజ్ వెయిట్ ఆఫ్ ద బోట్ అండ్ పర్సన్ సిట్టింగ్ ఇన్ ద బోట్ ఈజ్ 52 kg అంటున్నాడు. సో వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద బోట్, అయితే బోట్ యొక్క వెయిట్ అనేది ఎంత ఉంటుంది అంటున్నాడు. ఓకే. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే పడవలో కూర్చున్న 5 వ్యక్తుల సగటు బరువు ఎలా ఉందంట 38 kgs ఉందంట. పడవలో కూర్చున్నటువంటి వ్యక్తులు, పడవలో కూర్చున్న 5 వ్యక్తుల, ఒకవేళ అంటే పడవలో కేవలం 5 members కూర్చున్నారు, పడవలో కూర్చున్న వ్యక్తుల గురించే మాట్లాడితే వాళ్ళ యావరేజ్ 38 ఉందంటున్నాడు. 38 kgs. పడవ వెయిట్ కనుక యాడ్ చేస్తే ఆ 5 members ప్లస్ పడవ వెయిట్ మొత్తం కలిపితే సగటు వెయిట్ ఎంత ఉంది, యావరేజ్ వెయిట్ 52 kgs అన్నాడు. సగటు బరువు ఎంత 52 అన్నాడు. క్వశ్చన్ ఏం అడిగిండు, అయితే పడవ యొక్క బరువు అనేది ఎన్ని కిలోలు ఉంది అంటున్నాడు. సో ఇక్కడ పడవ బరువు కదా మనకు కావాల్సింది, పడవ యొక్క బరువు కావాలి. పడవ బరువు ఎలా ఉందంటే 5 members యావరేజ్ ఎంత అయితే ఉందో అంత ఉండి, 5 members యావరేజ్ ఎంత ఉంది 38 kgs కదా అంత ఉండి. సో ఇప్పుడు పడవ బరువు కలిపినప్పుడు అంటే పడవ యొక్క వెయిట్ కలిపినప్పుడు ఆ 5 members యావరేజ్ 38 ఉండాల్సిన కాస్త ఇక్కడ ఎంత ఉంది 52 ఉంది. సో 38 కాస్త 52 అంటే ఎంత ఎక్కువ ఉంది, ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది 14 ఎక్కువ ఉందా. సో అంటే ఎంతమందికి 5 members ప్లస్ పడవ కలిపితే 6 persons అని చెప్పొచ్చా. 6 membersకి ఒక్కొక్కరికి 14 kgs అడిషనల్గా ఇచ్చేంత ఉందంట పడవ దగ్గర వెయిట్. పడవ వెయిట్ ఎలా ఉంది, ఆ 5 members వెయిట్ ఎంత అయితే ఉందో యావరేజ్ వెయిట్ అంత ఉండి, ఈ 5 members ప్లస్ పడవ 6 persons అనుకుంటే మొత్తం 6 personsకి ఒక్కొక్కరికి 14 kilos ఇచ్చేంత ఉంది. సో 14 6 ఎంత 84. సో 80 + 30 ఎంత 110. 8 + 4 ఎంత 12 122. సో పడవ యొక్క వెయిట్ ఎంత ఉంది అంటే 122 kgs అనేది ఉండడం జరిగింది. క్లియర్ కదా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 38 కాస్త వాళ్ళ వెయిట్ 52 ఎందుకు పెరిగింది, పడవ వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఆ పడవ వెయిట్ 5 membersకి షేర్ అయింది కాబట్టి 38 కాస్త 52 యావరేజ్ అయింది. అందుకనే 38 kgs ఉండి ఎక్స్ట్రా 6 membersకి ఒక్కొక్కరికి 14 ఇచ్చారు. సో 6 × 14 ఎంత అవుతుంది టోటల్గా 122 అనేది ఎగ్జాక్ట్ పడవ యొక్క వెయిట్ అవుతుంది. క్లియర్ కదా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ 45. వాట్ విల్ బి ద ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ హూజ్ పెరిమీటర్ ఈస్ 36 centimeters. ఇక్కడ మనకి 36 centimeters చుట్టుకొలత అన్నాడు, అర్ధ చుట్టుకొలత 36 centimeters అన్నాడు. ఇది ఆర్ ఇదేమవుతుంది πr. సో ఆర్ కామన్ తీస్తే 36/7r అవుతుందా. సో చుట్టుకొలత అనేది r + πr + 2r అనేది అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత. దాన్ని ఇలా కూడా రాయొచ్చా 36/7r. 36/7r ఈజ్ ఈక్వల్ టు 36 అయితే 36 గెట్స్ క్యాన్సిల్. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 7. రేడియస్ అనేది 7 అయితే ఒక వృత్తం యొక్క వ్యాసార్థం 7 అయితే దాని వైశాల్యం ఏమవుతుంది 154 అవుతుంది. కాకపోతే అర్ధవృత్తం కాబట్టి /2 చేస్తే ఏమవుతుందంటే దాని వైశాల్యం 77 అవుతుంది. 77 cm². క్లియర్ కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ 46. If 3 metallic pairs of radii 6 cm, 8 cm, 10 cm are melted to form a single sphere, the diameter of new sphere will be అంటున్నాడు. ఇక్కడ 6 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్ల వ్యాసార్థం గల 3 లోహ గోళాలను కరిగించి ఒకే పెద్ద గోళంగా మలిచినట్లయితే కొత్తగా ఏర్పడినటువంటి పెద్ద గోళం యొక్క వ్యాసం ఎంత. సో వ్యాసం అడిగాడా వ్యాసార్థం అడిగాడా.
సో ద డయామీటర్ ఆఫ్ ద న్యూ స్పియర్ అన్నాడు. సో వ్యాసం ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఏంటి, వ్యాసార్థాలే కదా. ఈ మూడు గోళాలని కరిగిస్తే ఈ మూడు గోళాల యొక్క ఘనపరిమాణం అనేది ఆ మూడు గోళాలని కరిగించి ఒక పెద్ద గోళంగా తయారు చేస్తున్నాడు. ఆ మూడు గోళాల ఘనపరిమాణం ఎంతైతే ఉంటుందో ఆ ఘనపరిమాణం అనేది ఆ పెద్ద గోళం యొక్క ఘనపరిమాణానికి సమానంగా ఉంటుంది. ఓకేనా. 6 క్యూబ్, 8 క్యూబ్, 10 క్యూబా, దీని యొక్క ఘనపరిమాణం ఎంత, 4/3 πr క్యూబా. సో అన్నిట్లో 4/3 కామన్ ఉంటుంది. 6 క్యూబ్ అంటే 216, 8 క్యూబ్ అంటే 512, 10 క్యూబ్ అంటే ఎంత, 1000 అవుతుంది. సో ఈ మూడిటి యొక్క ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు, సో పెద్దది ఏంటి ఇక్కడ 4/3 πr క్యూబా, 4/3 πr క్యూబ్. సో 4/3 π 4/3 5 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఈ టోటల్ సమ్ యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, 1728. ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1728 మీన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 12 క్యూబ్ వాల్యూవే కదా అది. 12 క్యూబ్ 1728. రేడియస్ 12 అయితే మనకు అడిగింది ఏంటి, డయామీటర్ అడిగాడు. సో డయామీటర్ మీన్స్ 36 అవుతుంది, 24. 12కి డబల్ తీసుకుంటే వ్యాసార్థానికి డబల్ తీసుకుంటే వ్యాసం అవుతుంది. 24 అనేది నీకు ఇక్కడ ఏంటంటే వ్యాసం అవుతుంది. కొత్తగా ఏర్పడినటువంటి గోళం యొక్క వ్యాసం ఎంత అంటే 24 సెంటీమీటర్స్. క్లియర్ కదా. సో ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 47. In how many different ways can the letters of the word capital be arranged so that the vowels always comes together అంటున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే క్యాపిటల్ అనే పదంలోని అక్షరాల్లో అచ్చులు ఎప్పుడూ కలిసి వచ్చేలా ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు, అమర్చవచ్చు అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇందులో మనకి వోవెల్స్ ఏమేమి ఉన్నాయి, ఏ, ఐ, ఏనా. సో మొత్తం ఎన్ని వోవెల్స్ వస్తున్నాయి, 3 వోవెల్స్ వస్తున్నాయి. 3 వోవెల్స్ కూడా అన్నీ కలిపి ఒకే చోట ఉండాలన్నాడా. సో ఏఐఏ ఇలా 3 వోవెల్స్ ఉన్నాయి. ఈ మూడు ఒకే చోట రావాలి. ఎలాగో చూద్దాం. సో కాన్స్టెంట్స్ రాయండి. సి ఉందా, నెక్స్ట్ ఏంటి కాన్స్టెంట్ పీనా, సో నెక్స్ట్ కాన్స్టెంట్ ఏంటి టీనా, నెక్స్ట్ కాన్స్టెంట్ ఏంటి ఎల్లా. సో అప్పుడు మూడు ఒకే చోట రావాలంటే ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రాయొచ్చు, మనం ఇక్కడైనా రాయొచ్చు. ఓకేనా. లేదు అంటే ఇక్కడైనా రాయొచ్చు. అంటే ఎలాగా, ఏఐఏ. ఓకేనా. ఏఐఏ అంటే ఎక్కడైనా రాయొచ్చు, ఇక్కడైనా. సో 1 2 3 4 5 ప్లేసెస్లో మనం ఏఐఏ ఒకే విధంగా అంటే ఒకే చోట వచ్చే విధంగా ఒక కాన్సెప్ట్. వాడు ఏమడిగాడు, ఓవెల్స్ అన్ని ఆల్ ఓవెల్స్ కమ్స్ టుగెదర్ అన్నాడు. అన్ని ఓవెల్స్ ఒకే చోట వచ్చే విధంగా ఎన్ని వేస్లో రాయొచ్చు, 1 2 3 4 5 వేస్లో రాయొచ్చు. మీన్స్ 5 ఫ్యాక్టరల్ వేస్ 5 ప్లేసెస్లో, అంటే 5 ప్లేసెస్లో కాబట్టి 5 ఫ్యాక్టరల్ వేస్ అని చెప్తున్నాం. సో అప్పుడు ఏఐ అంటే స్టార్టింగ్ ఏతో ఎందుకు స్టార్ట్ చేయాలి, ఐతో స్టార్ట్ చేయొచ్చు కదా, లేకపోతే ఈఐతోనే స్టార్ట్ చేయొచ్చు కదా. ఈ 3 లెటర్స్ని ఈ ఆర్డరే కాకుండా 3 వేస్లో తీసుకోవచ్చు కాబట్టి 3 ఫ్యాక్టరల్ వేస్ అని రాస్తాం. 3 ఫ్యాక్టరల్ వేస్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే రిపిటేషన్ గురించి ఆలోచించాలి. ఇప్పుడు 5 ప్లేసెస్ కాబట్టి 5 ఫ్యాక్టరల్ వేస్ అరేంజ్ చేయొచ్చు. 3 లెటర్స్ కాబట్టి ఆ 3ని ఆర్డర్ మార్చి రాసినా కూడా, అంటే ఫస్ట్ ఏ కానీ ఫస్ట్ ఐ కానీ ఫస్ట్ ఈఏ కానీ ఇలా రాసినా కూడా 3 వేస్ వస్తాయి కాబట్టి 3 ఫ్యాక్టరల్ వేస్ అని రాస్తున్నా. సో నెక్స్ట్ ఏంటంటే రిపిటేషన్ గమనిస్తే మీరు ఏ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి, సో డినామినేటర్లో ఏ ఒక లెటర్ అనేది ఎన్ని టైమ్స్ అయితే రిపీట్ అయిందో అన్ని ఫ్యాక్టోరియల్గా అంతా ఫ్యాక్టోరియల్. 2 టైమ్స్ రిపీట్ అయితే 2 ఫ్యాక్టోరియల్, 3 టైమ్స్ రిపీట్ అయితే 3 ఫ్యాక్టోరియల్, 4 టైమ్స్ రిపీట్ అయితే 4 ఫ్యాక్టోరియల్. అది డినామినేటర్లో తీసుకోవాలి. ఓకేనా. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏమని తెలుసు మనకి, 120నా. 5 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1, 2 ఫ్యాక్టోరియల్ 2 క్యాన్సిల్ అవుతుంది. 120 3 జార్ ఎంత, 360 అవుతుంది. ఎన్ని వేస్ అరేంజ్ చేయొచ్చు అంటే ఆ లెటర్ని క్యాపిటల్ని 360 వేస్లో అరేంజ్ చేయగలుగుతాం. క్లియర్ కదా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. An urn contains 6 red, 4 blue, 2 green and 3 yellow marbles. If 2 marbles are picked up at random, what is the probability that either both are green or both are yellow అంటున్నాడు. ఒక కలశంలో 6 ఎరుపు, 4 నీలం, 2 ఆకుపచ్చ, 3 పసుపు గోళీలు ఉన్నాయంట. 2 గోళీలు యాదృచ్ఛికంగా తీయబడినట్లయితే 2 ఆకుపచ్చ అయినా అవ్వాలి లేదా అన్నాడు. లేదా అన్నగానే నువ్వేమర్థం చేసుకోవాలంటే ప్లస్ 2 కాంబినేషన్స్ ఇచ్చాడు. మరియు అన్నాడు అంటే ఇంటూ తీసుకుంటాం. ఓకేనా. 2 కూడా నువ్వు తీసిన 2 కూడా ఆకుపచ్చ అవ్వాలి లేదా ఆ 2 కూడా పసుపు కలర్ అవ్వాలి అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఆకుపచ్చ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో నువ్వు తీసే 2 ఆకుపచ్చ అంటే 2C2 వేస్లో తీయగలుగుతావా. నెక్స్ట్ ఆ 2 కూడా ఏమవ్వాలి, పసుపు అవ్వాలి. మొత్తం పసుపు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఆ 3లో 2 అవ్వాలి. ఇదేంటి మనకి ఫేవరబుల్ అవుట్కమ్. సో మనకు అడిగింది ప్రాబిలిటీ కాబట్టి న్యూమరేటర్లో ఫేవరబుల్ తీసుకుంటాం, డినామినేటర్లో పాసిబుల్ తీసుకుంటాం. ఇక్కడ 6 + 4 10, 10 + 2 12, 12 + 3 15. టోటల్ 15 బాల్స్ నుంచి నువ్వు పిక్ చేస్తుంది ఎన్ని బాల్స్ని, 2 బాల్స్ని కాబట్టి 15C2 అనేది మనకి టోటల్ పాసిబుల్ అవుట్కమ్. న్యూమరేటర్లో వచ్చింది ఫేవరబుల్ అవుట్కమ్. క్లియర్ కదా. 2C2
ఎన్సిఎన్ అంటే 1 అవుతుందా? సో వాల్యూ ఎంత ఇక్కడ 1 ప్లస్ 3c2 అంటే 3c1, 3c1 మీన్స్ 3 అవుతుంది. సో బై 15 ఇంటూ 15 14 బై 2 1, సో 2 1s are 2 7s are న్యూమరేటర్లో 4 ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో న్యూమరేటర్లో 4, 15 7s are ఎంత 105, 4 బై 105 ఎక్కడ ఉంది మనకి? 4th ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్. క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్ 49. A certain number when divided by 899 gives a remainder 63. What is the remainder when the same number is divided by 29 అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఒక నిర్దిష్ట సంఖ్యను 899తో భాగిస్తే వచ్చే శేషం 63 అంట. అదే సంఖ్యను అంటే ఇక్కడ ఒక సంఖ్య అంటున్నాడు, ఏ సంఖ్య మనకు చెప్పలేదు. ఫస్ట్ ఏమో 899తో భాగిస్తే శేషం ఎంత వచ్చింది అన్నాడు. ఒకవేళ ఫస్ట్ ఏ సంఖ్యను అయితే భాగించామో అదే సంఖ్యను 22తో భాగిస్తే వచ్చే శేషం ఎంత? ఓకేనా? సో 63ని 899 డివైడ్ చేయలేదు కాబట్టి రిమైండర్గా చెప్తున్నాం. కానీ 63ని ఈ 29 అయితే డివైడ్ చేయగలుగుతుంది కదా. సో అప్పుడు ఏం చేస్తావంటే స్టార్టింగ్ వచ్చిన రిమైండర్ని 29తో డివైడ్ చేస్తే సరిపోతుంది. స్టార్టింగ్ వచ్చిన రిమైండర్ని 29తో డివైడ్ చేసేస్తే ఎంత రిమైండర్ అయితే వస్తుందో సో ఆ ఒరిజినల్ నెంబర్ని డివైడ్ చేసినా సరే అంతే రిమైండర్ అనేది 29 మిగిలిస్తుంది. క్లియర్ కదా? సి ఇప్పుడు 29 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. చూడండి 29 2s are ఎంత? 58 అవుతుంది. ఓకేనా? సో 29 2s are 58 మీన్స్ 5 మిగిలిపోతుంది. మనకు అడిగింది ఏంటి? రిమైండర్ ఏంటి అంటున్నాడు. రిమైండర్ ఈస్ 5. అదే సంఖ్యను 29తో భాగిస్తే అంటే ఆ ఫస్ట్ వచ్చిన రిమైండర్ని 29తో డివైడ్ చేస్తే నీకు వచ్చే రిమైండర్ అనేది ఎగ్జాక్ట్గా ఒరిజినల్ నెంబర్ని 29తో భాగించగా వచ్చే రిమైండర్ సేమ్ అవుతుంది. క్లియర్ కదా? సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. అండర్ రూట్ ఇక్కడ అండర్ రూట్ అన్నాడు, రూట్ ఆఫ్ 17,956 అన్నాడు, 24025 అంటున్నాడు. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుందంటే మనకి స్క్వేర్ రూట్ వాల్యూ మీద క్లారిటీ వస్తే వాల్యూ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాము. సో ఇది ఏంటంటే 155 స్క్వేర్ వాల్యూ అవుతుంది. సో లాస్ట్ 2 digits 25 అంటే ఖచ్చితంగా అది 5 స్క్వేర్ అవుతుంది. సో మనకి సరే చూద్దాం. మనకి 17,956 24,025 ప్రొసీజర్ ప్రకారం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాం. సో 5 స్క్వేర్ కాబట్టి సో ఇక్కడ రాస్తున్నాను నేను 24025 అండర్ రూట్. సో 5 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ఉందంటే ఖచ్చితంగా లాస్ట్ 2 digits 25 అంటే 5 స్క్వేర్కే ఉంటుంది. సో ఈ స్క్వేర్ కాబట్టి 2 digits రిమూవ్ చేస్తున్నా. ఈ 240 ఏ స్క్వేర్ మధ్యలో ఉంటుంది మనకి? 13 స్క్వేర్ 169, 14 స్క్వేర్ 196. ఓకేనా? సో 15 స్క్వేర్ 225, 16 స్క్వేర్ 15 స్క్వేర్కి 16 స్క్వేర్కి బిట్వీనే కదా ఉండేది. సో 15 స్క్వేర్ వాల్యూ ఎంత? 225, 16 స్క్వేర్ వాల్యూ ఎంత? 256. రెండింటి మధ్య ఉంటుంది కాబట్టి చిన్న వాల్యూని తీసుకుంటాం. సో ఆ వాల్యూ ఎగ్జాక్ట్గా ఎంత అంటే 155 స్క్వేర్ వాల్యూ అవుతుంది. 155 స్క్వేర్. సో నెక్స్ట్ ఏంటి? ఇక 17956 స్క్వేర్ రూట్ ఆఫ్ 17956 వాల్యూ. సో ఇక్కడ యూనిట్ డిజిట్లో 6 అనేది ఏ స్క్వేర్లో వస్తుంది మనకి? 4 స్క్వేర్ 16 6 స్క్వేర్ 4 స్క్వేర్ 6 స్క్వేర్కే కదా యూనిట్ డిజిట్లో 6 వచ్చేది. 4 స్క్వేర్ 16, 6 స్క్వేర్ 36 స్క్వేర్ కాబట్టి 2 digits ఎలిమినేట్ చేయి. 179 అనేది ఏ స్క్వేర్ దగ్గర ఉంటుంది? సో 14 స్క్వేర్ 13 స్క్వేర్ ఎంత? 169 అంటే 13 స్క్వేర్ 169, 14 స్క్వేర్ ఎంత? 196. 13కి 14కి బిట్వీనే ఉంటుంది. ఓకేనా? సో 13కి 14కి బిట్వీన్ ఉంటుంది. సో అయితే మన ఆన్సర్ ఏమవ్వాలి? 13 వాల్యూ తీసుకుంటాం కాబట్టి సో 134 స్క్వేర్ అయినా అవ్వాలి, లేదంటే 136 స్క్వేర్ అయినా మన ఆన్సర్ అవ్వాలి. సో రెండింటి బిట్వీన్ మిడిల్లో మనకి 135 చెక్ చేస్తే సరిపోతుంది కదా. 135 స్క్వేర్ 5 స్క్వేర్ అంటే ఎంత? 25. 13 ఇంటూ 14, 14 10s are ఎంత? 140, 14 3s are ఎంత? 42 అంటే 182 అంటే నీకు 135 స్క్వేర్ వాల్యూ తీసుకుంటే ఎంత వస్తుంది? 135 18,225. 135 స్క్వేరే 18,000లో వస్తుంది, కానీ ఇక్కడ 17,000లోనే ఉంది కదా. సో అప్పుడు 135 కన్నా ఎక్కువ కాకుండా 135 కన్నా తక్కువ ఉన్నదే మన స్క్వేర్ అవుతుందా? అప్పుడు 134 స్క్వేర్ ఎగ్జాక్ట్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ 134 స్క్వేర్ అవుతుంది. స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్, స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్. 134 155 రెండింటిని యాడ్ చేయండి. 100 200 89 289 అనేది ఏ స్క్వేర్ అవుతుంది? 17 స్క్వేర్. అప్పుడు వాల్యూ ఏంటి? స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే 17 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి? ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా?